ఇండస్ట్రీలో ఎవరికి అవకాశాలు ఊరికే రావు. ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్ గా ఉన్న బ్యూటీకి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఎవరా మహారాణి? మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న హీరోలలో ఒకటైన శ్రీ విష్ణు గత ఏడాది సామాజ వరగమన సినిమాతో తన కెరియర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ను అందుకున్నారు. గత కొంతకాలంగా ఎక్కువగా ఫ్లాపులే చవిచూస్తున్న శ్రీ విష్ణుకి ఈ సినిమా సక్సెస్ భారీ ఊపినిచ్చింది. ఈ యంగ్ హీరో ఇప్పటికే తరువాత చేయబోయే 2 సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒకటి స్వాగ్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు మేకర్స్. స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. మేకర్స్ రీతూ వర్మ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రాజులని తల్లదన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మిణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రీతూ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు. పోస్టర్లో రీతూ వర్మ రాణిగా మెడలో బంగారు ఆభరణాలతో తెల్లటి దుస్తువులు ధరించి సింహాసనంపై కూర్చోవటం మనం చూడవచ్చు. పెళ్లి చూపులు వంటి సినిమాతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ తక్కువ సినిమాలు నటించిన ప్రేక్షకులలో మంచి క్రేజ్ అయితే మెయింటైన్ చేశారు. కాగా స్వాగ్ సినిమాలో ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నట్లు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. శ్రీ విష్ణు కథానాయకుగా నటించిన రాజరాజ చోళాకి ప్రీక్వెల్ గా స్వాగ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు హసీస్ గోలి. హీరో దొంగతనాలను చూపిస్తూ కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా మిక్స్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సునైనా, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించగా ప్రీక్వెల్ గా వస్తున్న స్వాగ్ లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. అసలు శ్రీ విష్ణు దొంగ ఎలా అయ్యాడు, ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితం మారింది అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమా తెరకెక్కనుంది. స్వాగ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.